వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు టమాటా క్యారెట్ కర్రీ సింపుల్గా పూరీలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక కుక్కర్ని గ్యాస్ మీద పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మీడియం సైజు 2 ఆనియన్స్ ముక్కల్ని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు. ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం పేస్టు, అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మీడియం సైజు 4 టమాటా ముక్కలను కూడా వేసుకుందాం. ఈ టమాటాలు కొంచెం మగ్గే వరకు మగ్గించుకుందాం. ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి మగ్గిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలను వేసుకుందాం. ఈ క్యారెట్ కర్రీ పూరీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, చపాతీలోకి కూడా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా క్యారెట్ ముక్కలను వేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు క్యారెట్ మంచిగా మగ్గే వరకు మగ్గించుకుందాం. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇవి కొంచెం ముక్కలు మగ్గే వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఏ విధంగా మగ్గాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందుని మంచిగా కలుపుకుందాం ఈ క్యారెట్ కర్రీని. ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం ఇందులో వాటర్ని పోసుకుందాం ముక్కలు మునిగే వరకు. వీటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు విజిల్ అనేది పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాం. ఈ ధనియాల పొడిలో నేను ధనియాలు వేయించుకొని కొంచెం కొబ్బరి, వెల్లిపాయలు వేసుకొని ఇట్లా పొడి పొడిగా పౌడర్ చేసి పెట్టుకుంటాను. అన్ని కర్రీస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటే క్యారెట్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు రెడీ అయినటువంటి క్యారెట్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యారెట్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి అందరికీ.